అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను శేఖర్ వేములవాడ నుంచి. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మన తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గంగా స్నానం. మనం కాశీలో ఉన్న గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యంగా భావిస్తామో అలాగే మన ధర్మపురిలో ఉన్న ఈ ధర్మపురి పక్కన ఉన్న గోదావరి నదిలో స్నానం చేస్తే అంత పుణ్యంగా భావిస్తారు. ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రజలు సంవత్సరంలో ఒకసారి కానీ రెండుసారి కానీ కంపల్సరీ వచ్చి స్నానం చేస్తారు. స్నానం చేసి మనకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే ధర్మపురికి వెళ్తే యమపురి ఉండదని భావిస్తారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన ధర్మపురిలో యమునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. మనం ఈరోజు ధర్మపురికి వెళ్ళి లక్ష్మీ నరసింహ ఆలయం గురించి అలాగే యముని యొక్క ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనమైతే ప్రజెంట్ వేములవాడలో ఉన్నాం. వేములవాడ నుండి ధర్మపురి దాదాపు ఒక 50-60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది వేములవాడ నుండి జగిత్యాల ధర్మపురికి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుండి వచ్చినట్టయితే హైదరాబాద్లోని జేబీఎస్ నుండి జగిత్యాలకు 1/2 అవర్కి ఒక బస్సు ఉంటుంది. మళ్ళీ జగిత్యాల నుండి ధర్మపురికి సేమ్ 1/2 అవర్కి ఒక బస్సు ఉంటుంది. మనం ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. చలో మనం ఇప్పుడు మన వేములవాడ రాజన్న ఆలయం నుండి ధర్మపురికి స్టార్ట్ అయిపోదాం. మనమైతే ప్రజెంట్ మన వేములవాడ రాజన్న ఆలయం ముందట ఉన్నాం. ఆలయం తాత్కాలికంగా మూసివేయడం జరిగింది, మీ అందరికి తెలిసిన విషయమే. మనం ఇక్కడ నుండి మన ధర్మపురికి స్టార్ట్ అయిపోదాం. చలో వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా మన వేములవాడ రాజన్న ఆలయం యొక్క పార్కింగ్ ఏరియా. మీరు ఒకవేళ వేములవాడ నుండి ధర్మపురి వెళ్ళడానికి స్టార్ట్ అవుతే మనం ఈ వేములవాడ పార్కింగ్ ఏరియా నుండి కొంచెం కిందికి దిగంగానే కనిపిస్తున్న ఈ మార్గం గుండా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా కొంచెం ముందుకు రాగానే మనకి మెయిన్ రోడ్ వస్తుంది. ఈ మెయిన్ రోడ్ నుండి రైట్ సైడ్ వెళ్తే మనం వేములవాడ బస్ స్టాండ్ చేరుకోవచ్చు. అలా కాకుండా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే వేములవాడ నుండి జగిత్యాల వెళ్ళి జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళవచ్చు. మనం వెళ్ళే ధర్మపురి కాబట్టి మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు జగిత్యాల దాటి కొంచెం ముందుకు వచ్చినాం. ఇక్కడ నుండి ధర్మపురి ఇంకొక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో మనకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది, అది ఇప్పుడు చూసేద్దాం. ఇది జగిత్యాల టు ధర్మపురి వెళ్ళే రోడ్. ఇది మనకు కనిపిస్తున్న రోడ్డు. దీని పక్కనే చూడండి ఒక పెద్ద కొండ ఉంది, మౌంటైన్ లాగా చాలా పెద్ద ఉంది. చూడండి ఎలా ఉందో. ఇది మనకు జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే రోడ్లో ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ఈ కొండనైతే. కొండ పక్కనే మనకి వరి పొలాలు ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది ఈ కొండ. మనం ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే మనం ధర్మపురి చేరుకోవచ్చు. సూపర్ ఉంది. అది ఒక మౌంటైన్ లాగా ఉంది, మౌంటైన్ టాప్ ఇది. పక్కనే వరి పొలాలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చలో మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవుదాం. సాలిడ్ రాక్ ఉంది. సాలిడ్ రాక్తో నిండి ఉంది ఈ కొండ మొత్తం. కొండ పక్కనే మనకి ఈ రోడ్ ఉంటుంది, జగిత్యాల టు ధర్మపురి రోడ్డు. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనమైతే వచ్చేసినాం ధర్మపురి బస్ స్టాండ్కి. మన వెనకాల కనిపిస్తుంది ధర్మపురి బస్ స్టాండ్. మనం ఫస్ట్ ఇక్కడ నుండి గోదావరి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. ఇక్కడ నుండి గోదావరి నది 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మనకి ఇక్కడికి వెళ్ళి ఆటోలు ఉంటాయి, 50 రూపీస్ ఇస్తే అక్కడ దించేస్తారు. కనిపిస్తుంది ఇది ధర్మపురి బస్ స్టాండ్ ఏరియా. ఇక్కడ నుండి మనకి నదికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. 50 రూపీస్ ఇస్తే మనకి ఆటోలో అక్కడ దించేస్తారు. అక్కడికి వెళ్ళి స్నానం చేయాల్సి. మనకి బస్ స్టాండ్ బయట చిన్న మార్కెట్ టైప్లో ఉంది. ఇక్కడ కూరగాయలు కానీ ఇతర సామాన్లు సేల్ చేయడానికి. ఇది మనం చూసుకుంటూ వెళ్దాం ఇలా.
ఇక్కడ కంకులు ఉన్నాయి కొన్ని, కాల్చిన కంకులు. ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారు పక్కన. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది నది ఒడ్డుకు చేరుకోవడానికి. నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు, లేదంటే ఆటోలు కూడా ఉన్నాయి, ఆటోల ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, పండ్లు, అరటి పండ్లు, యాపిల్స్, ఆరెంజెస్. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా గోదావరి నది. చాలా విశాలంగా ఉంది గోదావరి నది. ఇక్కడ ఈ నదికి అటువైపున ఉన్నది ఆదిలాబాద్ డిస్టిక్, ఇటువైపున ఉన్నది జగిత్యాల. ఇక్కడ మనం చూసుకోవచ్చు కొంతమంది స్నానం చేస్తున్నారు. చాలా విశాలంగా ఉంది. ఇదంతా గోదావరి నది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, మనం కాశీలో ఉన్న గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యంగా ఫీల్ భావిస్తామో, అలాగే ఇక్కడ మన ధర్మపురిలో ఉన్న ఈ గోదావరి నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న మన లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటే అంత పుణ్యంగా భావిస్తారు. దాదాపు మన ఉత్తర తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. ప్రతి సంవత్సరం స్నానం చేసి వెళ్తారు. అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఈ నదిలో 3 సార్లు మునిగి మన లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటే మన 3 జన్మల్లో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని భావిస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఈ నదిలో 3 సార్లు మునిగి మన లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుందాం. ధర్మపురి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, దేశంలో మరెక్కడ లేని విధంగా యమునికి ఆలయం ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళి నదిలో 3 సార్లు మునిగి స్నానం చేసేద్దాం. మన స్నానం అయితే ఇప్పుడు అయిపోయింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళచ్చు అక్కడికి ఆలయం దగ్గరికి. మనం చూస్తున్నది ఇది ధర్మపురిలో ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కోనేరు. ఇదంతా కోనేరే, చాలా పెద్దగా ఉంది. చుట్టూ మనకు మెట్లు చూసుకోవచ్చు, మధ్యలో వాటర్, మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, మధ్యలో మనకి గోపురం లాంటిది ఉన్నది. అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తారు కావచ్చు, బ్రహ్మోత్సవాలు అప్పుడు. అక్కడ చిన్న తెప్ప లాంటిది ఉన్నది స్వామివారిని ఇందులో తిప్పడానికి కోనేరులో. చాలా పెద్దగా ఉంది కోనేరు. చుట్టూ కోనేరు చుట్టూ మనం ఇండ్లు చూసుకోవచ్చు. ఇది ధర్మపురిలో ఉన్నటువంటి కోనేరు. కొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. పక్కనే మనం చూసుకోవచ్చు, ఇది మసీదులా ఉన్నది. పక్కనే టెంపుల్ పక్కనే ఉంది. మసీదు మన టెంపుల్ పక్కనే ఉన్నది. ఇక్కడనే మన టెంపుల్ ఉంది కొంచెం ముందు. ఇది మన ధర్మపురిలో ఉన్నటువంటి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానం. మనం చూసుకోవచ్చు 2 గోపురాలు కనిపిస్తున్నాయి. ఇది గోపురం.
డబ్బే బీపూర్ పోయి అక్కడ పెట్టుకో అక్కడ ఓ గంగ ఆ బీపూర్ పోయినా పో అక్కడ పో అక్కడ పో. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ కొబ్బరికాయ తీసుకుందాం, లోపల కొట్టేద్దాం. స్వామికి పూలు కొబ్బరికాయ ఇక్కడ తీసుకుందాం, లోపల కొడదాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు కొత్త నిర్మిస్తున్నారు. ఇది సూపర్ ఉన్నాయా. ఇది మన ధర్మపురిలో ఉన్నటువంటి యోగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన ద్వారం. ఇది ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనకు ప్రక్కనే యమధర్మరాజు వారికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంది పక్కనే. కొంచెం దాని ప్రక్కనే మనకి ఉగ్ర నరసింహ స్వామి వారి దేవాలయం కూడా ఉన్నది. ఈ ప్రాంగణంలో ఒక అన్ని దేవాలయాలు ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే మనకి ఇది ఉగ్ర నరసింహ స్వామి వారి దేవాలయం ఉన్నది. మనకి ఉగ్ర నరసింహ స్వామి వారి దేవస్థానం ఇందులోనే. దీని ప్రక్కనే మనకి వేణుగోపాల స్వామి దేవాలయం ఉన్నది. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తున్నది. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఇక్కడ కొట్టచ్చు కొబ్బరికాయలు. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, దేవాలయం. వెంకటేశ్వర స్వామి ధర్మపురిలో. మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది అది యమధర్మరాజు వారి ఆలయం. అది దాని లోపల మన యమధర్మరాజు ఉన్నాడు. మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ వీడియోస్ తీయనిస్తలేరు, ఫొటోస్ వీడియోస్. కనిపిస్తున్నది ఇదే మన ధర్మపురి ఆలయంలో ఉన్నటువంటి యమధర్మరాజు వారి యొక్క ప్రత్యేకమైన ఆలయం. ఇది మన దేశంలో మరెక్కడా ఉండదు ఇలాగా, ఓన్లీ మన ధర్మపురిలోనే ఉన్నది యమునికి ఆలయం. దాని ప్రక్కనే మనకి నరసింహస్వామి మెయిన్ ద్వారం ఉంటుంది. మనం యముని దర్శనం చేసుకొని తర్వాత మనం ఆ ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్ళి మన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇంతకుముందు చూసుకున్నది. ఇవి మనకు ధర్మపురిలో ఉన్నటువంటి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ విశేషాలు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. ఆ టైమింగ్ కొంచెం చూసుకుని రండి వచ్చేవారు. చలో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ మన దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసినాం టెంపుల్ నుండి. ఇప్పుడు ఫుల్ ఆకలేస్తుంది. ఈ ధర్మపురి బస్టాండు. ఈ బస్టాండ్ పక్కనే మనకి ఘనా మెస్ ప్యూర్ వెజిటేరియన్. లోపలికి వెళ్ళిపోదాం. చిన్న సందులాగా ఉంది, ఇట్లా సందు లోపలికి వెళ్ళాలి. ఇది చిన్న మెస్సు.
ఇందులో మంచిగా ఉంటుంది మెస్. ఇంతకుముందు నేను ఒకసారి తిన్నా, మీరు కూడా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. మనకి ఇక్కడ ఏముంది, రైస్ ఉంది, పాపుడా, కర్రీస్ ఉన్నాయి, 4 కర్రీస్ ఉన్నాయి. ఇదేం కర్రీ, టమాటో కర్రీ ఒకటి, టమాటో సంథింగ్ చిక్కుడు అనేమో ఉంది. ఇది వంకాయ కర్రీ మన ఫేవరెట్. ఇంకోటి పప్పు, ఇంకోటి రసం, సాంబార్, పెరుగు ఉన్నది. చలో వేసేద్దాం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసుగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం స్ట్రెంత్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. మన వెనకాల కనిపిస్తుంది, మనం స్టార్టింగ్లో చూసినాం కదా కొండ, పెద్ద కొండ, ఇదే కొండ. ఇక్కడ నుండి మనం బ్యాక్ వెళ్ళిపోదాం మళ్ళీ.